ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ దొంగల్ని పట్టే కార్యక్రమం ఉంది. ఈ దొంగలు పట్టే కార్యక్రమం వీళ్ళు పోలీస్ డ్యూటీ కూడా చేయవలసిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు కూడా వస్తుంది. పోలీసులు అంటే కొంచెం నీరు గారిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే పోలీసుల వ్యవహారంగా వాళ్ళ పని వీళ్ళు చేసి పోలీసులందరినీ కూడా అరే బాబు మీరు డ్యూటీ చేయండి అని చెప్పి మళ్ళీ ఒక కమిటీలు వేసి ఆ కమిటీల్లో మళ్ళీ ఈ ఐపీఎస్లు తీసుకొచ్చి వేసి ఇట్లాంటివన్నీ పాపం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చింది. ఇది ఇప్పుడప్పుడే ఆగదండి. ఇది చాలా మైన్యూట్ స్టేజ్ లో ఉన్నాం, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం మనం. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం లడ్డూకి ఇందాక మీరు చెప్పారు మహాఘోరం జరిగిపోయింది, మహాపరాధం జరిగిపోయింది అని చెప్పారు. ఇంతకన్నా ఘోరమైన పాపం ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీకాకుళం జిల్లాలో రాముడికి, విజయనగరం జిల్లా రాముడికి విగ్రహానికి తలకాయ తీసేశారు. వాళ్ళు ఎవరు అసలు? ఆ చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు కేవలం నివేదన మాత్రమే పెట్టారు, ఏదో కొవ్వు కలిపి నివేదన పెట్టారు. అది గ్యారంటీగా ఘోరమైన అపరాధం. కానీ రాముడి తలకాయనే తీసేశారు కదా, వాళ్ళెవరు? వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చాలా సంతోషిస్తోంది. ఇప్పుడు ఈ విషయం లడ్డూలో ప్రసాదంలో ఇంత ఘోరం చేసిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినందుకు హిందూ సమాజం అంతా సంతోషిస్తోంది. కానీ ఆ రాముడి తలకాయని తీసేసిన వాళ్ళు ఎవరో కూడా కనిపెట్టేదాకా కూడా ఇది కంటిన్యూ చెయ్యాలి. అప్పుడు అంటే అందుకనే చెప్తున్నా, ఇది ఇంకా మైన్యూట్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. విజయవాడలో ఆ వెండి సింహాల విషయం కనుక బయటకు వస్తే దాంట్లో అక్కడ దగ్గరలో ఉన్న ఒక మంత్రి పేరు కూడా వస్తుంది అనేది ఎప్పటి నుంచో అందరం మాట్లాడుతున్నమాట. నిజంగా జరుగుతుందా లేదా అని వెయిట్ చేస్తోంది హిందూ సమాజం, వెయిట్ చేస్తోంది. నిలబెట్టగలుగుతారా? ఆ వెండి సింహాలు ఎవరింట్లో ఉన్నాయి, ఎవరు పట్టుకుపోయారు, అదంతా బయట పెట్టగలుగుతారా లేదా అని. అంతర్వేదిలో పిచ్చివాళ్ళు అన్నారు. ఆ పిచ్చివాడు ఎవడో బయటకు తీసుకురారా? ఇంకా హిందూ సమాజాన్ని ఈ గవర్నమెంట్ లో కూడా ఇంకా కంటిన్యూస్ గా పిచ్చివాళ్ళని చేస్తూనే ఉంటారని హిందూ సమాజం వెయిట్ చేస్తుంది. అందువల్ల ఈ హిందువులకు సంబంధించిన ఏవైతే దాడులు ఉన్నాయో దేవాలయాల మీద, దేవుళ్ళ మీద, లేకపోతే ఈ ప్రసాదాలు కానివ్వండి, రథాలు కానివ్వండి, వీటన్నిటి మీద దాడులు అనేవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఊహించనిది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బయట పెట్టారు. ఆల్రెడీ జరిగిపోయిన వాటిని ఇప్పుడు తీసుకురావాలి. ఇప్పుడు జత్వానీ కేసు అనేది ఎప్పుడో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన వాళ్ళు ఇప్పుడు బాధ్యులందరినీ ఇప్పుడు కటకటాల ముందుకు తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారు. ఐపీఎస్లతో సహా అందరినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. అలాగే హిందూ సమాజంలో దేవాలయాల మీద జరిగిన గత 5 సంవత్సరాల్లో ఏవైతే దాడులు జరిగినాయో వాటి అన్నిటికీ కూడా బాధ్యుల్ని తీసుకురావాలని చెప్పి హిందూ సమాజం కోరుతోంది. తర్వాత జత్వానీ కేసులో ఎలాగా ఈ ఐపీఎస్లు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు, ఇరుక్కుపోయారు. వాళ్ళని ఎవ్వరు రక్షించగలిగిన పరిస్థితి ఎవరికి లేదు. పైగా దుర్మార్గం ఏంటంటే ఐపీఎస్లే స్వయంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి వాటిని అసలైన పత్రాలుగా కోర్టును కూడా నమ్మించారంటే, కోర్టులను కూడా మోసం చేశారంటే కోర్టులు కూడా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళని బాధ్యతలు చేయడమే కాదు, కోర్టులు కూడా వీళ్ళని చాలా కఠినంగా శిక్షించే అవకాశం, శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంకా కోర్టులను ఫూల్ చేసేస్తారు ఇట్లా అయితే, వీళ్ళని కనుక వదిలేస్తే. స్వయంగా ఇంటెలిజెన్స్ చీఫ్, గతంలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఇది మొత్తం చేశారంటున్నారు కాబట్టి ఆల్రెడీ అతన్ని A2 గా చేసేసారు కాబట్టి A2 అంటే టాప్. ఇంకా ఎవరైతే కుక్కల విద్యాసాగర్, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు, అంటే అంటే అతను కూడా ఊరికే ఏదో నామకే వాసి అతను అడ్డం పెట్టుంటారు. A1 గా ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇందులో ఒక పావుగానే చేసి ఉంటారు. అసలు కీలకం అంతా కూడా పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చేశాడు. క్లియర్ గా కనబడుతోంది. వీళ్ళెవరూ తప్పించుకోలేరు. అందువల్ల ఈ కేసులో ఇప్పుడు ఆల్రెడీ విశాల్ గున్ని గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ ఒక్క కేసులో మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ లోపలికి విషయం అంతా వెళ్ళింది. అంటే పోలీసులు కానీ కేసులు కానీ తాడేపల్లి ప్యాలెస్ లోపల దాకా వెళ్ళినాయి. ఇంకొక గట్టిగా పట్టుబడితే తాడేపల్లి ప్యాలెస్ లో ఇవంతా ఎక్కడ జరిగినాయని విశాల్ గున్ని గారు చెప్పారో ఆ పక్క బిల్డింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే కాంపౌండ్ లో ఆ పక్క బిల్డింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లే అసలు సూత్రధారి అన్న విషయం కూడా బయటకు వస్తుంది. అందువల్ల కోర్టు కూడా ఇందులో కొంతమందికి వాళ్ళు ఏమంటారు దాన్ని, మేము వాళ్ళు ఒప్పేసుకుంటాం అని చెప్తారు. ఏమంటారు దానికి ఇప్పుడు ఐడియా అప్రూవర్ గా మారే అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా అప్రూవర్ గా విశాల్ గున్ని గారికి కానీ, అసలు నిజంగా కుక్కల విద్యాసాగర్ అప్రూవర్ గా మారుతుంటే కుక్కల విద్యాసాగర్ కానీ వీళ్ళకి కూడా అప్రూవర్ గా మారే అవకాశం కనిపిస్తే తాడేపల్లి ప్యాలెస్ దీంట్లోకి బయటకు వస్తుంది. ఆ అవకాశం ఈ కేసులోనే కనబడుతుంది క్లిస్టల్ క్లియర్ గా. సో అది ఆ కేసుకి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మన ఆంజనేయ రెడ్డి గారికి కూడా ఇబ్బందికరమైన అంశం.
ఈ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు పిఎం గారికి. ఆ లెటర్ లో ఆయన ఏమన్నారు, అసలు ఇందులో ఉన్నది టీటీడీలో బోర్డు మెంబర్లు ఎవరున్నారు, అందరు ఎవరు బీజేపీ వాళ్ళే ఉన్నారండి. ఎవరిని మీరు వాళ్ళని ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడికి, అది హోమ్ మినిస్ట్రీలో ఎవరో పేర్లు చెప్పలేదు అనుకోండి, ఏదో హోమ్ మినిస్ట్రీ లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు లేకపోతే పిఎంఓ లాంటి వాళ్ళు ఎవరో పార్ట్నర్స్ కింద బీజేపీని కూడా కలిపేస్తున్నారు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళకన్నీ తెలుసు అనే ఒక ఇదిలో బెదిరింపో, బ్లాక్ మెయిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు అక్కడ చైర్మన్ ని మీరు కనుక బాధ్యులు చేద్దామని చూస్తే మొత్తం బోర్డు బాధ్యులు అవుతారు. బోర్డు బాధ్యులు అయితే అందులో ఎక్కువ మంది బీజేపీ ఉన్న వాళ్ళే ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి, భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా తలనొప్పులే. అందుకనే అంటున్నా, ఒక్క నిమిషం. దాని తర్వాత నిన్న బీజేవైఎం వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అసలు అంతా ఈయన చేశాడని చెప్పి అక్కడ ధర్నా చేశారు. వెరీ గుడ్, శభాష్, బాగుంది. కానీ అదే పార్టీకి చెందిన ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఇదేం జరిగి ఉండదు అన్నాడు. ఆయన సీనియర్ నాయకుడు, మరి ఆయన అందులో సిఎస్ గా కూడా పనిచేస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి నేను అనేది బీజేపీ అసలు స్టాండ్ ఏంటి, బీజేవైఎం ఏమో నువ్వే చేసావని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అందులో సీనియర్ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు గారు అసలు ఇదేం జరిగి ఉండదు అంటాడు. అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? ఇది భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడు లాగా, ఒక నాయకుడు ఇలాగా, ఇంకా కొంతమంది అసలు నాయకులు ఉన్నారు, వైసీపీ బీజేపీ నాయకులు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ఫ్రేమ్ లో కనిపించట్లేదు. మాట్లాడితే టీవీల ముందుకు వచ్చేసే నాయకులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆ నాయకులందరూ వాళ్ళ స్టాండ్ ఏంటో